తెలంగాణలో అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేల సమావేశం వాస్తవమే అని అనిరుద్ధ్ క్లారిటీ ఇస్తే అందులో తాను పాల్గొనలేదని మేఘారెడ్డి చెప్తున్నారు. తాను పాల్గొనకున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయినా ఎమ్మెల్యేలు భేటీ అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తమకు ఎలాంటి అసంతృప్తి లేదని, సీఎం రేవంత్ నాయకత్వంలో ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ గిన్స్ అడుగుదాం, లేకపోతే ఎలక్షన్లలో ఇబ్బంది అవుతాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు వాటి మీద వీటి మీద అడగాలని చెప్పి పోదాం అనుకొని అడుగుతున్నాం. దానికి మేము కూర్చుందాం అనుకున్నాం. మీకు కూడా మెసేజ్ పెట్టామన్నా మీరు చూసుకోలేదని నన్ను కూడా అన్నారు. ఏమైనా టీఆర్ఎస్ వాళ్ళతో కూర్చున్నారా, బీజేపీ వాళ్ళతో కూర్చున్నారా, లేకపోతే గవర్నమెంట్ వ్యతిరేకంగా కూలగొడతానికి కూర్చున్నారా? ఇవన్నీ తప్పుడు ముచ్చట్లు గుర్తుపెట్టుకోండి. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. అధిష్టానం ఉంటుంది, సీఎం ఉంటాడు, ఆయనకు పోయి చెప్తారు. అంతేకాని మీటింగ్ పెట్టుకొని వీళ్ళు చేసుకునేదేమో నేను చేసుకునేదేమున్నదల్లా. ఇవన్నీ వాంటెడ్లీ క్రియేట్ చేసుకునేవి. నలుగురు ఎమ్మెల్యే చాలాసార్లు కలుసుకున్నాం. దాని కొత్తగా చిత్రీకరించేదాన్ని ఇదే ఉన్నదల్లా. ఇప్పుడు ఇది రహస్య భేటీ ఏం కాదు, రహస్యంగా మాట్లాడేది ఏం లేదు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంచి పాలన జరుగుతుంది, ఆయన సపోర్ట్గా మేము ఉన్నాం. మేము కూర్చున్న భేటీ ఏంది, మినిస్టర్లకు ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి, ఈసారి మనం రిక్వెస్ట్ చేసుకుందాం, అందరినీ మినిస్టర్స్ని అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం. మీ కాన్సెన్సెస్ బాగానే, మా కాన్సెన్సెస్ కూడా మేము బాగా చేసుకోం, మేము అందరం కలిసి అడిగితే ఒప్పుకుంటారు అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ డిన్నర్. కానీ మార్నింగ్ వరకు ఆ న్యూస్ వేరేలాగా వచ్చేసింది. కూర్చున్నది మాత్రం వాస్తవము. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మా సీఎం గారితో మాట్లాడతాను. అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు కూడా రేపు వస్తున్నారు. వారితో చర్చించిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్తాను. రహస్య మీటింగ్ అయిందని, దానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా పోయిందని నా ఫోటోతో సహా దాంట్లో స్క్రోల్ చేస్తున్నారు. మీడియా ఛానల్ కూడా తెలవాల్సింది ఏంటంటే అక్కడ రహస్య మీటింగ్ లేదు, ఏం లేదు. అవన్నీ నేను ఖండిస్తున్నా. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆ ఫేక్ న్యూస్ను మీరు కంటిన్యూ చేస్తారు. ఎమ్మెల్యేలు ఏదో ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా మంత్రుల మీద తిరుగుబాటు చేసిర్రు అని చెప్పేసి కొన్ని పత్రికలలో వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా అవాస్తవాలు. అందరం కూడా ఎమ్మెల్యేలం ఈరోజు మేమందరం కూడా మంత్రులు ముఖ్యమంత్రి గారి పట్ల చాలా విశ్వాసంగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు కూడా ఎమ్మెల్యేలను అందరూ కలుపుకొని పోయి పనిచేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి వెల్లువ దాదాపు 1,78,000 కోట్ల రూపాయలు వివిధ ఇంటర్నేషనల్ కంపెనీస్ అని కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రజాప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న సందర్భంగా ఏదో రకమైన అలజడి సృష్టించాలనే ఆలోచనతోన ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తూ ప్రజల మధ్యన ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టారు. ఈరోజు ప్రజలు వాళ్ళని విశ్వసించే పరిస్థితుల్లో లేరు.